చేయుడి అన్నాడు, విశ్వాసులుగా చేయుడి అని అనలేదు. సో మనం శిష్యులుగా ఉండాలి. మన దేశంలో గురు శిష్య ఇది ఉంది కదా. ఓకే, శిష్యుడు అంటే ఎవరు చెప్పండి? నేర్చుకునేవాడు, నేర్పించేవాడు కదా, నేర్చుకునేవాడు. సో ఈ ఆల్వేస్ రెడీ. ఈ శిష్యుడు గురువు అవుతాడా? అంటే ఈ గురువు చచ్చిపోతే శిష్యులు అంటే గురువు అనేది ఒకడే గురువు ఉంటాడు. శిష్యులు చాలా మంది ఉంటారు. యేసు ప్రభు మన గురువు, ఆయన అందరికీ మన శిష్యులు అన్నమాట. శిష్యులు అనేవాడు నేర్చుకుంటాడు. ఆల్వేస్ లెర్నర్. నాకంతా తెలుసులే, ఇంక నేను ఏం నేర్చుకోనంటే ఇంక ఆ టైం నుండి శిష్యుడిగా ఉండడం మానేశాడు అనమాట అర్థం. సో ఈరోజు మనం ఇంకో పాఠం ఏంటంటే సాల్వేషన్ అంటే రక్షణ అనే మాట. ఫస్ట్ లెసన్ మనం నేర్చుకున్నాం శిష్యత్వం అనేది. శిష్యత్వం అంటే యేసు ప్రభు నమ్మాలి, యేసు ప్రభు నమ్ముకోవాలి, ఆయనలో విశ్వాసంలో మనం రావాలి. ఎట్లా వస్తాము? మన పాపాలు ఒప్పుకొని యేసు ప్రభు సొంత రక్షణగా అంగీకరించిన తర్వాత మనము యేసయ్యకు బిడ్డలంగా మారిపోతాం. అది ఎలా జరుగుతుంది? ఆ రక్షణ అనేది ఏంటో మనం తెలుసుకోవాలి. కొట్టి వాక్యం తెలుసుకుంటే సరిపోదు. చేతిలో బైబిల్ ఉంటే పరలోకానికి పోము. బైబిల్ చదివినంత మాత్రాన మనకు పరలోకం రాదు. క్రిస్టియన్ పేరు పెట్టుకున్నంత మాత్రాన మనం పరలోకానికి పోము. క్రైస్తవ పేరెంట్స్కి పుట్టినా కూడా మనం పరలోకానికి పోము. మంచి గుడికి వచ్చినా కూడా పరలోకానికి పోము. కానీ మనకి రక్షణ అనుభవం అనేది ఉండాలి. రక్షణ అనే మాట. సో వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ సాల్వేషన్. వాట్ ఈస్ దిస్ అనే మాట. సో కొన్ని లెసన్ బుక్స్ ఉన్నాయి కదా, మీకు ఈ లెసన్ నోట్స్ ఇస్తాము. ఇద్దరిద్దరిగా మీరు షేర్ చేసుకోవాలి. జస్ట్ ఇద్దరు ముగ్గురుగా మీరు కూర్చొని sit 2-3 together and then we will discuss about this. దీనిలో అంతా ఆల్మోస్ట్ అంతా ఎక్స్ప్లెనేషన్ ఇక్కడే ఉంది, నేను చెప్పే అవసరం కూడా లేదు. కానీ మరి కొన్ని మాటలు మనం తెలుసుకోవడం చాలా అవసరం. ఓకే, లెట్ us స్టడీ. ముగ్గురికి నలుగురికి అట్లా గ్రూప్లో కూర్చొని షేర్ ఇట్ అండ్ we want you can take Xerox copies later on. So we'll talk about what is salvation. Page 1 ఏముందంటే what happens when I got saved? What is my relationship with God? మీరు రక్షణ పొందిరా అని అడుగుతారు కదా, మీరు విన్నారట. ఏమనుకుంటారు మీరు? రక్షణ పొందిరా అంటే ఏంటి? వాళ్ళు అట్లా ప్రశ్న అడిగినప్పుడు వాళ్ళ ఉద్దేశంలో ఏముంటుంది? వాళ్ళ మైండ్లో ఏముంటుంది? బాప్తిజం తీసుకున్నారా? బాప్తిజం తీసుకుంటే రక్షణ కాదు. రక్షణ కోసం బాప్తిజం తీసుకోకూడదు. రక్షించబడ్డాం కాబట్టి బాప్తిజం తీసుకోవాలి. బాప్టిజం కమ్స్ ఆఫ్టర్ సాల్వేషన్. ఇట్ ఈస్ నాట్ ఫార్ సాల్వేషన్. రక్షణ కోసం కాదు. రక్షించబడిన ప్రతి ఒక్కరు బాప్తిజం నమ్మి బాప్తిజము అని ఉంది, కానీ బాప్తిజము నమ్మి అని లేదు బైబిల్లో. అందుకే ఎవరన్నా అడుగుతారు కదా, మీరు రక్షణ పొందిందా, మీకు రక్షణ ఉందా అని అంటారు. అందుకే ఈరోజు ఆ రక్షణ గురించి ఏంటో కొంచెం మనం నేర్చుకోవడానికి ప్రయత్నం. విల్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ దట్. ఓకే, లెట్స్ గో టు పేజ్ నెంబర్ 2. పేజ్ నెంబర్ 2లో పాటు ఏంటది? దేర్ ఆర్ 2 ఫ్యామిలీస్ అంట. దేర్ ఆర్ 2 ఫ్యామిలీస్. ఒకటి ఏంటి? డెవిల్స్ ఫ్యామిలీ అండ్ గాడ్స్ ఫ్యామిలీ. 2 ఫ్యామిలీస్ ఉంటాయన్నమాట. ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరు వెంటనే గాడ్స్ ఫ్యామిలీలో పుట్టరు. మానవుడు పాపం చేసింది కాబట్టి, ఈ పాపంలోనే పుట్టింది కాబట్టి మనమందరం కూడా పాపంలో ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు. సో ఎవ్రీబడి ఈస్ born as a sinner and so we are born with the nature of sin. Nature of sin. Nature of sin. మనందరికీ పాప స్వభావం ఉంది. ఓకే, మీ ఏరియాలో ట్యూషన్ సెంటర్స్ ఉన్నాయా? ఏం నేర్పిస్తారు? ఏ సబ్జెక్ట్స్? ఓకే, అచ్చా. మీకు ఇలాంటి ఒక సెంటర్ వస్తుంది. ఏ సెంటర్ అంటే మీ పిల్లలకు అబద్ధము నేర్పించబడదు.
లేదా? మీ పిల్లలకు దొంగిలించుట నేర్పిస్తాము. చెల్లపల్లి జైలు నుండి లెక్చరర్స్ వచ్చి మీకు దొంగిలించుట నేర్పిస్తారు. అట్లా లేవా ట్యూషన్ సెంటర్? లేవా? మరి మరి మన పిల్లలు అబద్ధాలు చెప్తారా? చెప్తారా? దొంగిలిస్తారా? మరి ఎవరు నేర్పించారు? నేను ఈ ప్రశ్న वगैरह अड़ीना गुजरात में अड़ीते वो तो हमारे घर में हम सिखाते हैं तो कैसे सिखाते हैं ఎట్లా నేర్పిస్తారు? ఇప్పుడు ఒక అబ్బాయికి అబద్ధం నేర్పించాలంటే ఎట్లా నేర్పిస్తారు? ఇదిగో నా చేతిలో పైసలు తీసినావా? తీసినా. ఇప్పుడు నేను అడుగుతా తీసినావా అని నువ్వేం చెప్పాలి? అదే అబద్ధము. అట్లా నేర్పించినావా పిల్లలకి? తల్లిదండ్రులు కూర్చోబెట్టి నేర్పించారు అట్లా. మరి ఎట్లా వాళ్ళు అబద్ధాలు ఎట్లా చెప్తున్నారు? ఇది మనలో స్వభావం అన్నమాట. మనలో ఇది స్వభావం ఉంది. అందుకే రక్షణ అంటే వట్టిగా ఏదో మంచిగా కనపడటం కాదు, అది కాదు. స్వభావం, లోపల స్వభావం మారాలి. ఈ లోపం మనం పుట్టిన అందరూ కూడా ఈ రెండు కుటుంబాలకి వి బిలాంగ్ టు టూ ఫ్యామిలీస్, డెవిల్స్ ఫ్యామిలీ అండ్ గాడ్స్ ఫ్యామిలీ. బట్ నోబడీ ఈస్ బోర్న్ ఇన్ ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్. నో, వి ఆర్ ఆల్ బోర్న్ విత్ ద నేచర్ ఆఫ్ సిన్. నేచర్ ఆఫ్ సిన్ అనే మాటకు వస్తే మానవుడు మూడు భాగాలు. ఓకే, చెప్పాను లాస్ట్ టైం. మనకు మూడు భాగాలు ఉంటాయి. మొదటి భాగం ఏంటంటే we call it as body or we call it శరీరం. ఈ శరీరము మొదలు కనపడే మొదటి భాగం. ఈ శరీరం వల్ల మనకి ఏమేమి జరుగుతుంది? దీనివల్ల ఏమేమి జరుగుతుంది? what is the function of the flesh, the body? ఇది మనకు ఎలాంటి అవేర్నెస్ ఇస్తుంది? Yeah, it gives all awareness of life. It gives you environmental awareness. ఇప్పుడు ఈ హాలు వేడిగా ఉంది, చల్లగా ఉంది, వర్షం పడుతుంది, మంచు కురుస్తుంది. ఇది మన ఫ్లెష్. ఇది మొదటి అవేర్నెస్. యూ కాల్ ఇట్ యాజ్ నేచర్ అవేర్నెస్. ఓకే. రెండో భాగం ఏంటంటే మనకు సోల్ అని అంటారు. సోల్ అంటే కాల్ ఇట్ యాజ్ ప్రాణము. ఇది మనలో ఉండే రెండో భాగం. ఇదేంటంటే ఇట్ గివ్స్ అస్ సెల్ఫ్ అవేర్నెస్. సెల్ఫ్ అవేర్నెస్. నాలో ప్రాణం ఉన్నది కాబట్టి మీరు నా పేరు అడిగితే నేను చెప్పగలను. అదే నా శవం ఉందనుకో, ఇక్కడ మీరు వచ్చి నా పేరు అడిగి పెట్టుకో, ఏం చెప్పారు? మరి వాడి పేరు మర్చిపోయాను. అప్పుడే అంటే మాట్లాడారు. మీరు మాట్లాడితే మాత్రం మీరు మారిపోతారు. దిస్ ఈజ్ అవర్ సెకండ్ పార్ట్. ఓకే, ప్రాణము, శరీరం. సరే, ఒక ప్రశ్న. ఈ రెండు పశువులకు పక్షులకు ఉన్నాయా? ప్రాణం ఉందా పశువులకి? ఉంది కదా. మనకు ప్రాణం ఉందా? శరీరం ఉందా? మనం అందరం పశువులమే కాదా? కాదు, మనం కాదు. చార్ల్స్ డార్విన్ ఏమన్నాడు? మనం అందరం కోతుల నుండి వచ్చినామని అంటున్నారు. నో, ఈ రెండు కాకుండా మానవుడు దేవుడు పెట్టింది మూడోది ఏంటంటే క్వాలిటీ యాజ్ స్పిరిట్ అన్నారు. స్పిరిట్ అంటే ఆత్మ. దిస్ ఈజ్ అవర్ థర్డ్ పార్ట్, వెరీ ఇంపార్టెంట్. ఇది పర్మనెంట్ గా ఉంటుంది. దేవుడు నరుడిని సృష్టించినప్పుడు నరుడు జీవాత్మ ఆయన అంటారు కదా. జీవాత్మ ఆయన ఒట్టి జీవమే కాదు, ప్రాణము జీవం అని కూడా చెప్తాం. ఒక మాట అక్కడ జీవం అనే మాట. నరుడు జీవ ఆత్మ ఆయన అంటే అక్కడ ఆత్మ అనేది కూడా వచ్చిందన్నమాట. అందుకే మనకు పశువులు పక్షులకు తేడా ఎక్కడ వచ్చింది? మూడో భాగం. సో ఇప్పుడు మూడింట్లో అసలైన వ్యక్తి ఎవరు? మన యొక్క అసలైన ఐడి, మన అసలైన వ్యక్తిత్వం, ఐడెంటిఫికేషన్
ఆత్మ అన్నమాట అసలైంది. ఇది పర్మనెంట్గా ఉంటుంది. అయితే మానవుడు పాపము చేసినప్పుడు ఏమైంది? మీరు ఈ పండు తినచ్చో మీరు నిశ్చయముగా చచ్చేదు అంటారు కదా. మరి ఆదాం చచ్చిపోయాడా? రావు కదా. డాక్టర్ పడే శవం పడిపోయిందా? ఏం చచ్చిపోయింది? మరి ఆత్మ చచ్చిపోయింది. ఈ ఆత్మ చచ్చిపోయిన కాబట్టి మానవుడు ఈ పాపంలోనే పుడతాడనమాట. అందుకే వి బిలాంగ్ టు డెవిల్స్ ఫ్యామిలీ. బైబిల్ స్పీక్స్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ బిలాంగ్ టు ద ఫ్యామిలీ. You enter this family by birth through your physical father because we belong to Adam. So it shows that descendants of our Adam are all born in his image. ఆదామును ముందు దేవుడు తన స్వరూపంలో సృష్టించాడు. కానీ ఏమైందంటే ఆదాము పాపం చేశాడు కాబట్టి ఆ స్వరూపము పోయింది. మా దేవుని యొక్క స్వరూపం ఏంటి? శరీరం కాదు, ఈ ప్రాణం కాదు, ఆత్మ. దేవుని యొక్క ఆత్మ. మానవుడిని దేవుడు ఆత్మలో సృష్టించాడు కాబట్టి ఆ మానవుడికి దేవుని యొక్క గుణములు కలిగి ఉన్నాడు. ఆ గుణాలన్నీ ఇప్పుడు ఏమైనాయి? పోయినాయి అన్నమాట. పాపం చేసినాక గుణం పోయింది, మానవుడు చచ్చిపోయాడు. రైట్. సో అసలైన వ్యక్తి ఎవరంటే ఇక్కడ మన స్వభావం అనేది ఇక్కడి నుంచి రావాలి, ఇక్కడి నుంచి కాదు. మన స్వభావం ఇక్కడి నుంచి రావాలి. అయితే ఇప్పుడు ఈ స్వభావం ఏమైంది? చచ్చిపోయింది. ఇప్పుడు చచ్చిపోయింది కాబట్టి కంప్యూటర్ భాషలో అది వైరస్ పట్టుకుంది అన్నమాట. పాపం అనే వైరస్లోకి వెళ్ళిపోయింది. వైరస్లోకి వెళ్ళిపోయింది కాబట్టి అది డిసేబుల్ అయిపోయింది. డిసేబుల్ అయింది కాబట్టి ఫంక్షన్ చేయట్లేదు. అది ఫంక్షన్ చేస్తేనే మనకు మంచి స్వభావం వస్తుంది, మంచి పనులు మనం చేస్తాం. కానీ మనం చేయలేము, మానవుడు చేసుకోలేడు. ఈ మానవుడు మంచి పనులు చేయడానికే దేవుడు సృష్టించాడు. కానీ మానవుడు ఏం చేశాడంటే పాపం చేసి చెడు కార్యాలు చేసుకుంటూ ఉన్నాడు. సో అందుకే మానవుడికి చెడుతనము నేర్పించే అవసరం లేదన్నమాట. పిల్లలు కూర్చోబెట్టి ఎవరై అబద్ధం చెప్పొద్దురా అంటాం, సత్యం చెప్పురా అని అంటాం కదా. అబద్ధం చెప్పొద్దురా, అరే అబద్ధాలు చెప్పకురా, అరే దొంగతనం చేయదురా అంటాం. ఈ సత్యం చెప్పాలని తర్వాత చెప్తాం, ముందు అబద్ధం గురించి మాట్లాడతాం. సో మానవుడు ఈ స్వభావం పోయిందన్నమాట. సో ఇప్పుడు ఈ ఆత్మ చచ్చిపోతే ఏమైంది? మ్యాన్ ఈస్ బాండ్ ఇన్ సిన్. మనమందరం పాపంలో పుట్టి ఉన్నాము. సో ఇక్కడ యూ ఇన్హెరిట్ యువర్ సింపుల్ నేచర్ ఫ్రమ్ ఆడమ్. అక్కడ కొన్ని రెఫరెన్స్లు ఉన్నాయి కదా, ఎవరు చదువుతారు? రోమా 5:12 చదువుతారు. త్వరగా చదవాలి. ఒక 2 రెఫరెన్స్లు అక్కడక్కడ చూద్దాం. ఓకే, ఆర్ యు రెడీ? 5:12 తెలుగు, ఇంగ్లీష్, ఎనీథింగ్. సో డెత్ స్ప్రెడ్ టు ఆల్ మెన్. సో ఒక వ్యక్తి రక్షణ పొందలేదనుకో, ఆయన ఇప్పుడు ఏ కుటుంబంలో ఉన్నాడు? సైతాన్ కుటుంబంలో, డెవిల్ కుటుంబంలో ఉంటాడనమాట. ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరూ పాపంలోనే పుడతారు, పాప స్వభావంలో ఉంటారు. అయితే మానవుడి యొక్క అసలైన వ్యక్తిత్వం ఎక్కడ ఉందని చెప్పారు? అసలైనది ఆత్మ. అయితే ఇప్పుడు ఈ ఆత్మ ఏమైపోయింది? చచ్చిపోయిన స్థితిలో ఉంది. సరేనా? సో ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి చనిపోయాడు అనుకో, ఆయన బాక్స్లో పెడతారు కదా, చర్చికి తీసుకొచ్చి ప్రేయర్ చేసిన తర్వాత తీసుకుంటారు. చర్చిలో పెట్టినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, బ్రదర్ మన మధ్య లేడా? మరి మన మధ్య లేడు అంటే మరి ఈ బ్రదర్ ఎవరు? ఈ బ్రదర్ మన మధ్యలో లేడు, బ్రదర్ వెళ్ళిపోయారు, ప్రభు దగ్గర బ్రదర్ ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు అంటాం కదా. మరి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన ఆ బ్రదర్ ఎవరు? ఈ డబ్బాలో ఉన్న ఈ బ్రదర్ ఎవరు? ఇక్కడ శరీరం అక్కడ ఆత్మ. కానీ ఈ శరీరం మట్టిలో కలిసిపోతుంది కదా, ఏమన్నది. నేను ఒకసారి ఎస్పీజీ చర్చిలో సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర ఒక భూస్థాపన కార్యక్రమం పోయినా. అక్కడ అన్ని సమాధులు ఫుల్ అయిపోయినాయి. సో పాత సమాధిని తొవ్విండ్రు అనమాట. తొవ్వితే లోపల మొత్తం అంతా పొడి స్కెలిటన్ ఉంది కానీ మొత్తం పొడి అయిపోయింది. పట్టుకుంటే పొడవైపు గూడిలాగా అయిపోయింది. అంతే, శరీరం అంతే, పర్మనెంట్ ఏం కాదు. అది మానవుడి యొక్క అసలైన వ్యక్తి ఎవరు? ఆత్మ. ఇప్పుడు ఈ రక్షణ పొందాలి అంటే శరీరం బాగైతే కాదు. ఈ కొంతమంది బోధకులు ఏం చేస్తున్నారంటే, ఈ శరీరం స్వస్థత అని మాట్లాడుతున్నారు కదా టీవీలో. స్వస్థత పొందితే అదే రక్షణ అని అంటున్నారు. అది కరెక్ట్ కాదు, తప్పనమాట. శరీరం బాగవుతుంది, స్వస్థతలు ఉంటాయి, కానీ స్వస్థపరచబడినంత మాత్రాన ఒక వ్యక్తి పరలోకము పోడనమాట.
ఎందుకంటే మానవుడి యొక్క అసలైన వ్యక్తిత్వం దీంట్లో ఉంది. అయితే ఇప్పుడు ఇది ఏమైంది? చచ్చిపోయింది. మీరు పండు తినచో నిశ్చయముగా చచ్చెదరు. సో ఆదామవ్వలు పండు తిన్న తర్వాత చచ్చిపోయింది. ఏం చచ్చింది? ఇది. వాళ్ళు బతికే ఉన్నారు, శారీరకంగా ప్రాణం వాళ్ళు ఉన్నది, బతికున్నదిలే కదా. దేవుడు వచ్చి అడిగినప్పుడు పండు తిన్నావంటే మాట్లాడింది కదా. చచ్చిపోయింటే ఎట్లా మాట్లాడేవారు అంటే కాదు. సరే, ఇప్పుడు ఏంటంటే పార్ట్ బి. అయితే గాడ్స్ ఫ్యామిలీ, వీ షుడ్ కమ్ ఇన్ టు గాడ్స్ ఫ్యామిలీ. గాడ్స్ ఫ్యామిలీ రావాలంటే యోహాను సువార్త 1:12 ఏముంది? బట్ యాజ్ మెనీ యాజ్ రిసీవ్డ్. సో రిసీవ్ అనే మాట ఇక్కడ డిసిషన్ తీసుకోవాలన్నమాట. మనము జాన్ బుచ్కర్ పైసలా కర్ణాటక జాన్ బుచ్కర్ తెలియకుండా కాదు. ఇంటెన్షనలీ యూ షుడ్ డిసైడ్. యూ షుడ్ నో వాట్ యువర్ డిసైడింగ్. నాట్ సింప్లీ నేను కూడా చేసి నమ్ముకుంటా సార్ అంటే. కొంతమంది ఏమంటారు ఈ మధ్యలో, నేను కూడా నమ్ముకుంటా సార్ అంటాడు. అంటే కాదు, ఆ నమ్ముకోవడం కాదు. దయ్యాలు కూడా నమ్ముతా యేసు అని, కానీ ఆ నమ్మకం కాదు నేను మాట్లాడేది. సో ఇక్కడ ఏమంటారంటే యేసు ఏమని నమ్మాలంట? యాజ్ మెనీ యాజ్ రిసీవ్డ్ హిమ్ టు దెమ్ గేవ్ ద పవర్ టు బికమ్ సన్స్ ఆఫ్ గాడ్. ఇక్కడ సన్స్ ఆఫ్ గాడ్. ఇప్పుడు డెవిల్స్ ఫ్యామిలీలో నుండి ఏ ఫ్యామిలీకి వచ్చాము? గాడ్స్ ఫ్యామిలీ. అదే రక్షణ అంటే. అంతేగాని నేను కూడా గుడికి పోతున్నాను, నా పేరు కూడా క్రైస్తవ పేరు, నాకు క్రిస్టియన్ పాటలన్నీ తెలుసు, నేను కూడా బైబిల్ చదువుతాను అంటకాదు. తర్వాత ఏంటంటే విచ్ వేర్ నాట్ బోర్న్ ఆఫ్ ద బ్లడ్ బట్ ఆఫ్ ద ఫ్లెష్. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ ఫిజికల్ బర్త్, ఇట్ ఈస్ ఏ స్పిరిచువల్ బర్త్. సో వాట్ హ్యాపెన్స్? యోహాను 3:3లో ఒకడు కొత్తగా జన్మించితేనే అంటే పాపం అని కూడా మేము అర్థం కాలేదు. అది ఏమన్నాడంటే ఏంటి, నేను మళ్ళీ ఉంటానంటే అట్ట కాదు. కొత్తగా జన్మించేది ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఈ చచ్చిపోయిన ఆత్మ తిరిగి, అందుకే అది యోహాను 3:3 ఏమంటుందంటే ఒకడు ఆత్మ మూలముగాను నీటి మూలముగాను జన్మించిందేనే అంటాడు. సో అదనమాట రక్షణ అంటే. నేను కూడా చేసి నమ్ముకున్నాను, నాకు చేసి అంటే చాలా బాగా అనిపిస్తుంది, అట్లా అనుకోకూడదు. సరేనా? ఇంకో మాట, పాయింట్ నెంబర్ 3. దిస్ న్యూ బర్త్ పుట్స్ ఇంటూ గాడ్స్ ఫ్యామిలీ ఎగ్జాక్ట్లీ ద వే యు ఆర్ పుట్ ఇంటూ యువర్ ఫ్యామిలీ. అంతే కదా. మా ఇంట్లో పాప పుడితే మా ఇంట్లో పాప వచ్చింది, బాబు వచ్చాడని అంటాం. వాడు ఆ కుటుంబానికి చెందినవాడు అన్నమాట. మనం కూడా యేసు ప్రభువును నమ్ముకున్నప్పుడు ఆయన కుటుంబంలోనికి వస్తాము. పాయింట్ నెంబర్ 4లో ఏముంది? యాజ్ అ రిజల్ట్ ఆఫ్ దాట్ వాట్ హ్యాపెన్స్? చెప్పండి. He that believeth in me, present tense ఏంటి? He will have eternal life. ఇప్పుడు మీరు కొంతమంది యేసు ప్రభువును నమ్ముకున్నారు కదా. ఇప్పుడు ప్రస్తుతం మనందరికీ నిత్య జీవం అనేది ఉంది. యేసు ప్రభువును నమ్మిన వారు, రక్షణ పొందిన వారు. Bలో ఏముంది? He that believeth on the Son, everlasting life. Present tense. మళ్ళీ చూడు, he that has the Son has life. Again present tense. ఇవన్నీ చూస్తుంటే ఫ్యూచర్లో కాదు, ఇప్పుడే యేసు ప్రభువును నమ్ముకుంటే ఇప్పుడే మనం దేవుని బిడ్డలుగా మారిపోతాం అన్నమాట. అది రక్షణ అంటే. అంతేగాని మనం క్రిస్టియన్ పేరు పెట్టుకున్నంత మాత్రాన కాదు. ఒక డాక్టర్ ఇంట్లో పుట్టినాడు డాక్టర్ అయిపోతాడా? ఆటోమేటిక్ కాదు కదా. డాక్టర్ ఇంట్లో పుట్టినాడు డాక్టర్ అయ్యాడు, దొంగ ఇంట్లో పుట్టినాడు సేమ్ థింగ్. అటు ఇటు అంతే. ఒక స్మగ్లర్ ఇంట్లో పుట్టినాడు స్మగ్లర్ అయ్యాడు. ఓకే, అలాగనే ఇక్కడ మనం చూస్తే మనం దేవుని కుటుంబంలో పుట్టాలి, దేవుని బిడ్డలుగా పుట్టాలంట. దానికి యోహాను 1:1 ఏముందట? యాజ్ మెనీ యాజ్ రిసీవ్డ్ హిమ్, తను ఎంత అంగీకరించారు అని ఉంది కదా. అంటే ఈ అంగీకరించడం అంటే ఎవరి పని? మన పని అన్నమాట. రక్షణ అనేది ఎవరికి జబర్దస్తి లేదు, మీ ఇష్టం. మీరు యేసు నమ్ముకోకపోవచ్చు, మీ ఇష్టం. అయితే ఈ యొక్క ఆఫర్ అందరికీ ఉందన్నమాట. ఈ ఆఫర్ అందరికీ ఇచ్చాడు దేవుడు, ఎవరికి పక్షపాతం లేదు. ఈ రక్షణ ఆఫర్ అనేది ఈ అందరికీ ఇస్తాడు. ఓకే, పేజ్ నెంబర్ 3. Being in God's family separates you from devil's family. ఇందాక రక్షణ పొందక ముందు ఏ ఫ్యామిలీలో ఉన్నాము? డెవిల్స్ ఫ్యామిలీ. సో డెవిల్స్ ఫ్యామిలీ నుండి బయటకు వచ్చేసి
ఇప్పుడు గాడ్స్ ఫ్యామిలీకి వచ్చాము. గాడ్స్ ఫ్యామిలీకి ఎక్కడ వచ్చాము? ఆయనను అంగీకరించి ఆయనకు విశ్వసించడం ద్వారా ఆయన ఫ్యామిలీకి వచ్చేసాము. సో పేజ్ 3లో ఏముందంట? ABC. What happens? Your body is now temple of the Holy Ghost. Holy Spirit lives in you. Where he lives now? ఇప్పుడు ఇందాక ఏముండే ఈ ఆత్మ చచ్చిపోయింది కదా. ఎఫెసీ చదవండి. ఎఫెసీ 1:2 చదవండి. And you were made alive. మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా మిమ్మల్ని క్రీస్తులో బ్రతికించెను. చచ్చిన వారై ఉండగా బ్రతికేను అని ఉంటుంది. ఎక్కడ బ్రతికావు? ఇప్పుడు ఈ ఆత్మ ఎందాకేమో ఎలా ఉంది? పాపం చేసిన వల్ల చచ్చిపోయింది కదా. ఇప్పుడు యేసు నమ్ముకున్నప్పుడు ఏమవుతుంది? ఆత్మ మూలంగా జన్మించినాం కదా. జన్మించినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఈ ఆత్మ, ఇప్పుడు మనం ఆత్మానుసారమైన జీవితం కలిగి ఉంటాం. వి బికమ్ స్పిరిచువల్ పీపుల్. దట్ ఈస్ సాల్వేషన్. స్పిరిచువల్లీ వీఆర్ ఇన్ ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్. సో ఇక్కడ ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం చేస్తాడు. Holy Spirit begins to live and I become the temple of God. నా జీవితమే దేవుని యొక్క నివాసం. సో what is the nearest address of God? What is the nearest address of God? ఈ బిల్డింగ్ ఇక్కడ మనం ఆరాధన చేయడానికి వస్తాం. ఇది దేవుని అడ్రస్ కాదు. మరి దేవుని అడ్రస్ ఏంటి? నీ జీవితమే. యువర్ లైఫ్ ఈజ్ ద అడ్రస్ ఆఫ్ గాడ్. అదే ఎఫెసీ చూడండి. ఎఫెసీ 2వ అధ్యాయంలో ఆఖరి వచనంలో చూడండి. ఆఖరి వచనం. ఆయనలో మీరు కూడా ఆత్మమూలంగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నాను. దేవుని నివాస స్థలం. అదేంటి, మనం మారు మనసు పొందేరట మన జీవితమే ఎవరి అడ్రస్? దేవుని నివాసం. దేవుడు మనలో నివాసం చేయడం మొదలు పెడతాడు. అంటే ఏ మూలంగా? ఆత్మ, పరిశుద్ధాత్మగా. దట్స్ వాట్ వి సీ హియర్. పాయింట్ నెంబర్ 1. యువర్ బాడీ ఈస్ నౌ బికమ్ ద temple of the, and God commands the believers to maintain the difference between himself and the unsaved. సో ఇప్పుడు నుంచి దేవుడు ఏమంటాడు? నువ్వు మారు మనసు పొందేవు కాబట్టి, నీకు రక్షణ వచ్చింది కాబట్టి నీవు ఇప్పుడు వేరే జీవించాలి. నువ్వు సపరేట్గా ఉండాలి. అంతే కదా. ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు. సెయింట్ ఆన్ స్కూల్లో చదువుకున్న స్టూడెంట్స్, మరి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళు కలవరు అనమాట. మేమంతా సెయింట్ ఆన్స్ అని చెప్పుకుంటాం. మేమంతా ఈ స్కూల్, వాళ్ళు వేరే స్కూల్ అంటారు. మేము ప్రైవేట్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్ అంటే ఆ ఫీలింగ్ వస్తుంది కదా. గమనించారా? ఇక్కడ ఏంటంటే మనం కూడా దేవుని యొక్క కుటుంబంలో జన్మిస్తాం. దేవుని కుటుంబంలోకి వచ్చేసాక పరిశుద్ధ జీవితంలోకి వచ్చేసిన తర్వాత ఇక డెవిల్స్ ఫ్యామిలీ అని ఉంటుంది. ఇంకా రక్షణ పొందిన వారు ఉంటారు. మనం వాళ్ళతో కలవడానికి వీలు లేదని దేవుని వాక్యం చెప్తుంది. పాయింట్ నెంబర్ C. ద న్యూ లైఫ్ ఈస్ పర్ఫెక్ట్లీ టోల్డ్ ఇన్ దిస్ పాయింట్. ఎవరైనా క్రీస్తునందు ఉన్న యెడల అతడు నూతన సృష్టి. నూతన సృష్టి అంటే ఏంటి? మంచి స్మార్ట్ అయిపోతాడా? 6 ప్యాక్ బాడీ వచ్చేస్తుందా? నూతన సృష్టి అయితే ఇక్కడ మళ్ళీ స్వభావం, మంచి స్వభావం. మనకి స్వభావం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పాను? ఇక్కడికి. అచ్చా, స్వభావం శరీరంలో ఉందంటావా? స్వభావం మన స్వభావం శరీరంలో ఉందా? బాగా నల్లగున్నోడు చెడ్డోడు, తెల్లగున్నోడు మనుషుడు, అట్లనా? కాదు కదా. ఒకవేళ మన స్వభావం శరీరంలో ఉంటుంటే నేను ఎక్కడైనా పోయి బ్లీచింగ్ పౌడర్లో దూకేసి ఫుల్ తెల్లగా అయిపోయి బయటకు వస్తాను. నేను చాలా తెల్లగా అయిపోయినా చెప్పుకుంటే మంచోడనే. మైకేల్ జాక్సన్ ఏం చేశాడో తెలుసా? మైకేల్ జాక్సన్ వాడు యాక్చువల్లీ బ్లాక్ ఫెలో కదా. అయితే ఏం చేశాడంటే ఒక బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఒంటి నిండా బ్లీచింగ్ పౌడర్ పూసేసుకుంటే ఏమైంది? తెల్లగా అయిపోయాడు. కానీ మనిషి లోపల మాత్రం చెడ్డోడే.
లోపలే మారలే. సో మన స్వభావం అనేది శరీరంలో లేదు. ఓకే, మన స్వభావం అనేది మన యొక్క ప్రాణంలో లేదు. మన స్వభావం అనేది మన ఆత్మ. ఇక్కడి నుంచి స్వభావం లోపల ఉంటారు, లోపల నుండి స్వభావం వస్తుంది. ఈ మంచి స్వభావం. అందుకే మీరు మీ కాలేజీలో, స్కూల్స్లో, మీరు పనిచేసే స్థలాల్లో మీరు దేవుని బిడ్డలంగా చూపించుకోవాలంటే మెల్లగా నడుచుకుంటా, తెల్ల బట్టలు వేసుకొని ఇక్కడ కూడా కాదు. అదంతా నటన అన్నమాట. నాటకం కాదు. మన జీవితంలో స్వభావం కనపడాలి. అది మనం కనిపించడానికి మనం చేయాలి. ఇక్కడ మాట ఉంది కిందకి రండి. వాట్ ఈస్ మై రిలేషన్షిప్ విత్ గాడ్ నౌ? ఇప్పుడు నాకు దేవునితో ఉన్న సంబంధం ఏంటి? మనము ఈజ్ మై ఫాదర్, ఐఎమ్ హిస్ చైల్డ్. నౌ యు ఆర్ సేవ్డ్ అండ్ గాడ్ నో లాంగర్ డీల్స్ విత్ యూ యాజ్ ఎ సిన్నర్, బట్ హి డీల్స్ విత్ యూ యాజ్ ఎ సన్. అది ఒకసారి ప్రభు నమ్ముకున్నాక నువ్వు పాపివి పలానా సంవత్సరాలు అది చేసినావు. మన ప్రభు నమ్ముకున్నప్పుడు మన పాప జీవితం యొక్క ఫైల్ అంతా క్యాన్సల్ చేసి పారేస్తారు. కంప్యూటర్లో రీసైకిల్ అని ఉంటుంది కదా, అది ఎందుకు వాడతారు అంటే ఒకవేళ పర్మనెంట్గా తీయాలంటే ఏం చేయాలి? డిలీట్ పర్మనెంట్లీ అని ఉంటుంది ఆప్షన్. అది చేయదనుకో అది ఇంకా అక్కడే ఉంటుంది. మళ్ళీ దాన్ని తిరిగి రావాలంటే ఏం చేయాలి? రెస్టారెంట్ ఉంటుంది కదా, రెస్టారెంట్ అంటే మళ్ళీ వచ్చేస్తుంది. దేవుడు అంట మనల్ని రక్షించిన తర్వాత, మన పాపాలు క్షమించిన తర్వాత రీసైకిల్ బిల్లో ఉండదు అసలు. అది పర్మనెంట్గా డిలీటెడ్, పర్మనెంట్గా తీసేసాడు. మన పాపం గురించి ఆయన ఏం జ్ఞాపకం చేసుకోడు. అంత మంచి దేవుడు మనకు కలిగి ఉన్నాడు. సో హీఈస్ అవర్ హెవెన్లీ ఫాదర్. ఈ నో మోర్ డీల్స్ విత్ యూ లైక్ ఏ సిన్నర్. ఒక పాతిలాగా చూడండి, ఎప్పుడు ఒక కుమారులాగా చూస్తాడు. అయితే మరి నేను ఎప్పుడైనా తప్పు చేస్తే ఏంటి? తప్పు చేసి ఎట్లా డీల్ చేస్తాడు? పాపిలాగా కుమారుడు, ఒక కుమారులాగా ట్రీట్ చేస్తాడు. అంటే శిక్ష అనేది ఉంటుంది, పనిష్మెంట్ ఉంటుంది. కానీ నువ్వు పాపివి, నువ్వు నరకానికి పోతావు అట్లా చెప్పడు. ఓకే, సో ఇక్కడ ఒక లిస్ట్ ఉంది, మీరు తర్వాత చదువుకోండి. పాయింట్ నెంబర్ సిలో దట్ రిలేషన్షిప్ ఈజ్ గివెన్ ఇన్ ఎ వండర్ఫుల్ వే. ఎట్లా? హీ ఈజ్ ఎ ఫాదర్ హూ లవ్స్, హీ ప్రొటెక్ట్స్, హీ ప్రొవైడ్స్, హీ గైడ్స్, హీ హెల్ప్స్, he encourages, he disciplines, and so on and so forth. Okay, point number D. A good father will never do anything to hurt his son intentionally. He only do those things which will help him to grow. So ఇక్కడ కూడా అంతే. మన డాడీ కూడా ఏంటి, మనకి మన ఏదైనా శిక్షించాలంటే మనం నాశనం చేయడానికి శిక్షించాడు కదా. బర్బాద్ అయిపోవాలి, నేను నశించుకోవాలనే ఆ ఉద్దేశంతో శిక్షణ ఇవ్వడు, నేర్పిస్తాడు. ప్రేమ కలిగిన తండ్రిగా ఆయన మనతో వ్యవహరిస్తాడని మనం ఇక్కడ చూస్తాం. కమ్ టు పేజ్ నెంబర్ 4. యూ డిడ్ నాట్ లూజ్ యువర్ ఫిజికల్ నేచర్ ఎట్ ద టైమ్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ బర్త్. అంటే దిస్ ఈస్ బికాస్ యు ఆర్ స్టిల్ అలైవ్. మనకి ఈ యొక్క శరీర స్వభావం ఇంకా ఉంటుంది. మనం శరీరంలో ఉన్నాం కాబట్టి మనకి శరీరం అనేది ఎప్పుడు మనకి పోరాటంలో ఉంటుంది అన్నమాట. రక్షణ పొందిన తర్వాత కూడా ఈ శరీరం మనల్ని అప్పుడప్పుడు పాపంలో పడేయడానికి ఇచ్చేస్తాం. చూడండి పాయింట్ నెంబర్ బిలో, యూ హ్యావ్ 2 నేచర్స్, ఓల్డ్ నేచర్ అండ్ దెన్ న్యూ నేచర్. ఓల్డ్ నేచర్ ఈజ్ ఏ సింపుల్ నేచర్, న్యూ నేచర్ ఈజ్ ఫ్రమ్ గాడ్. సో బోత్ ద నేచర్స్ ఆర్ ఆల్వేస్ ఫైటింగ్. మీరు తర్వాత వెళ్ళి గలతీ పత్రిక అవన్నీ చదివితే వచనాలు, ఈ శరీరం అంట మనం రక్షణ పొందిన తర్వాత కూడా ఈ శరీరం ఏం చేస్తుంది? మనల్ని కంట్రోల్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. అయితే ఇప్పుడు మనం ఏమయ్యాము? దేవుని బిడ్డలమయ్యాం కదా. దేవుని బిడ్డలమయ్యాం కాబట్టి ఈ యొక్క ఆత్మ జీవితం మనం కలిగి ఉంటాం. పరిశుద్ధాత్మ దేవుడు మనలో జీవనం ఉన్నాడు కాబట్టి ఆయన మనం మంచి ఆధ్యాత్మిక జీవితం కలిగి జీవించడానికి ప్రయత్నం చేస్తుంటే ఈ శరీరం ఏం చేస్తుందంటే, ఇప్పుడే వద్దులే, నువ్వు అప్పుడే గుడికి పోతావా, అప్పుడే ప్రార్థనలు చేస్తావా, నువ్వు అప్పుడే బైబిల్ చదివే అవసరం లేదు, నువ్వు అంత భక్తిగా ఉండే అవసరం లేదులే, ఈ వయసులో భక్తిగా ఉండే అవసరం లేదు అంటూ సాతానుడు చెవులో చెప్తా ఉంటాడు. అరే నువ్వు నా ఫ్యామిలీ వదిలేసి వెళ్ళిపోయావా, నువ్వు రా, మళ్ళీ నా ఫ్యామిలీ రావచ్చు. నేనేమి రానని చెప్పాలి. మనమేమి ఈ కుటుంబంలో జన్మించాం కాబట్టి దేవుడు మనతో ఉంటాడు. కొన్ని క్వశ్చన్స్ అక్కడ ఉన్నాయి. విల్ ఐ సిన్ ఆఫ్టర్ ఐ యామ్ సేవ్డ్? ఎస్. రక్షణ పొందిన తర్వాత కూడా పాపం చేయొచ్చా? చేయొచ్చు. కానీ ఇక్కడ ఏముందంటే యూ స్టిల్ హ్యావ్ దట్ ఓల్డ్ నేచర్ బట్ గాడ్ విల్ ఫర్గివ్. కొందరు ఏమంటారంటే నువ్వు రక్షణ పొందినాక నువ్వు ఎప్పుడు పాపం చేయవు, నువ్వు ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉంటావంటే కాదు, అట్ట కాదు. మనం పాపం చేసే ప్రమాదం ఉంది. ఎందుకంటే మనం ఇంకా ఈ శరీరంలో ఉంటాం కదా.
శరీరము మన రక్షణ పొందింది ఏంటి? ఆత్మ. శరీరం రక్షణ పొందలే. రక్షణ పొందిన తర్వాత నేనే అద్దాలు తీసేరా, ఇంకా అద్దాలు వేసుకునే ఉన్నా. రక్షణ పొందిన తర్వాత నా షుగర్ బీపీ ఏం పోలే, షుగర్ బీపీ అట్లనే ఉంది. రక్షణ పొందిన తర్వాత నేనేమి ఇంకా 6 ప్యాక్ బాడీ రాలే, తెల్లటిగా నల్లగాలే, అట్లనే ఉన్నాయి కదా. సో మనకి శరీరం ఇంకా అట్లనే ఉంది. ఈ శరీరం అట్లనే ఉంది కాబట్టి ఈ శరీరం మనల్ని అప్పుడప్పుడు పాపంలో ఆగుతూ ఉంటుంది. వచ్చేసి ఏం కాదులే, ఈ వయసులో నీకేంటి అని చెప్తా ఉంటారు. అంటే కాదు. నేను వేసుకున్నాను, నేను రక్షణ పొందినప్పుడు నేను అప్పుడు 8వ తరగతి చదువుతా ఉన్నాను. 8th క్లాస్లో రక్షణ పొందాను. 9th 10th వచ్చే లోపల 10th క్లాస్ కదా, మా స్కూల్లో 10th క్లాసే హైయెస్ట్ క్లాస్. సో హై స్కూల్ 10th క్లాసు అంటూ చాలా రువాలుగా తిరిగేవాడు. రువాలుగా తిరిగితే వెళ్ళగా ఫ్రెండ్స్ చేరామని అక్కడ పోదాం, ఇక్కడ పోదాం, సినిమాకి పోదాం, అది చేద్దాం, ఇచ్చేద్దాం చెప్పేవాళ్ళు. అంటే రక్షణ పొందిన తర్వాత కూడా ఈ శరీరం అనేది మనల్ని లాగుతూ ఉంటుంది. కానీ మనము జాగ్రత్తగా దాన్ని మనం అధిగమించాలి, మనం చేయాలి. సో నేను ఈరోజు మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, రక్షణని మీరు రక్షించబడ్డామని అప్పుడప్పుడు అడుగుతారే కొంతమంది మిమ్మల్ని. ఇప్పుడు అర్థమైందా ఎందుకు అడుగుతారు? అదనమాట. ఎందుకు అడుగుతారు అంటే, మనం పుట్టినప్పుడు పాపము స్వభావంతో పుట్టి పాపంలోనే ఉంటున్నాము. సాతాను కుటుంబానికి సంబంధించిన వాళ్ళం. పాపంలో వచ్చే జీతము మరణం, నాశనం. అయితే దేవుడు మనల్ని సృష్టించింది నాశనం అవడానికి కాదు కదా. ఇప్పుడు మీ దగ్గర ఉన్నారు మొబైల్ ఫోన్ కదా, మొబైల్ ఫోన్ ఉంది. ఈ మొబైల్ ఫోన్ వాళ్ళని అడుగుతారు, సార్ మీరు ఇది ఎందుకు సృష్టించారు సార్ అంటే, పరివాలండి చెత్తకుండిలో పారేయటానికి. అవునా? చెత్తకుండిలో పారేయడానికి దీన్ని సృష్టించారు. అప్పుడు ఏమంటారు, ఈ కంపెనీ వాళ్ళు ఏమంటారు, మీరంతా టూల్స్ బుద్ధి లేదా, చెత్తకుండిలో పారేయడానికి దాన్ని సృష్టించారు అంటే. దేవుడు మానవుని ఎందుకు సృష్టించారు? అరే బలివాళ్ళండి నరకంలో పారేయటానికి, నరకంలో పారేయటానికి కదా సృష్టించి కదా. దేవుడు మనుషుడిని నరకంలో పారేయటానికి సృష్టిస్తే, ఇప్పుడు మామూలు మొబైల్ ఫోన్నే సృష్టించి చెత్తకుండిలో పారేస్తామంటే మొబైల్ కంపెనీ వాడు ఏమంటున్నారు, ఊపిడి బుద్ధిలేడు చాలా తిట్టేస్తారు కదా. అసలు ఎందుకు సృష్టించారని అంటాం. మరి దేవుడు మానవుడిని సృష్టించినప్పుడు ఎందుకు సృష్టించారంటే, ఆ నరకం ఉంది కదా, నరకంలో పారేయటానికి సృష్టించారు. నో, నాట్ లైక్ దట్. దేవుడు మనం సృష్టించింది నరకంలో పారేయటానికి కాదు. అసలు వాస్తవానికి నరకం అనేది మనుషుల కోసం కాదు. అయితే మానవుడు పాపం చేసి దేవుడు దూరమైనప్పుడు, అయితే దేవుడు ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కడు నరకానికి పోవాలి అని కాదు ఉద్దేశం. అయితే మానవుడు పాపము చేసి నరకానికి పోతున్నాడు కాబట్టి ఆ మానవుడు పాపం నుండి తప్పించుకొని నిత్య జీవం పొందాలనే ఈ రక్షణ కార్యక్రమం దేవుడు మన కోసం ఏర్పాటు చేశాడు. అయితే మానవుడు తను తాను రక్షించుకోలేడు కదా. నన్ను నేను రక్షించుకోలేడు, ఇంకొక మానవుడు కూడా నన్ను రక్షించలేడు. ఎందుకు? వాడు కూడా పాపి కదా. నేను పాపిని, నన్ను నేను రక్షించుకోలేను. వాడు పాపి, వాడు నన్ను రక్షించలేడు. మమ్మల్ని ఇద్దరు రక్షించడానికి ఇంకో వ్యక్తి కావాలి. ఇంకో వ్యక్తి ఎవరు లేరు ఈ లోకంలో, ఎందుకంటే అందరూ పాపం చేశారు. అందుకే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడనమాట. వచ్చి పవిత్రుడిగా ఈ లోకంలో ఆయన జన్మించి ఆయన పవిత్రమైన రక్తాన్ని శిలువలో ఆయన కార్చి మన కోసం రక్షణ ఏర్పాటు చేశాడు. ఓకే, కమ్ టు పేజ్ నెంబర్ 5. అందరు పెన్నులు తీయండి. ఇప్పుడు ఆన్సర్స్ రాయాలి. మనం పాఠం నేర్చుకున్నాం. రక్షణ గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాము. ఇప్పుడు రక్షణ ఎక్కడ జరిగింది? పిక్చర్లో చూడండి. ఇక్కడ జరగాలి రక్షణ కార్యం, ఇక్కడ కాదు. ఈ రోజుల్లో శరీరం బాగుపడితే రక్షణ అంటారు, అది కాదు. లేకుంటే ఇక్కడ భావోద్రేకాలు ఉంటాయి, ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్. బాగా నైస్ ఎమోషన్ ఫీలింగ్స్లోకి వెళ్ళిపోతే రక్షణ పొందినట్టు కాదు. రక్షణ అనేది ఇక్కడ జరగాలి. ఈ చచ్చిపోయిన ఆత్మ బతకాలి అంటే దేవుని యొక్క కార్యం ఇక్కడ జరగాలి. అది ఎక్కడ జరుగుతుంది? దేవుని యొక్క సువార్తను విన్నప్పుడు మనము రక్షణలోకి వస్తాం. ఓకే, యూ వాంట్ టు డూ ద లెసన్స్. పేజ్ నెంబర్ 5. Who are the two spiritual fathers mentioned? Give a scripture reference to support. Who are the two spiritual fathers? Devil and God. Okay, God is our father. Devil also is our father before we are saved. రక్షణ పొందక ముందు మనము సాతాను కుటుంబానికి చెందిన వాళ్ళు అందరూ కూడా ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి
దేవుని అనుగ్రహించుకోబట్టి దూరం అయ్యారని ఉంది. ఓకే, ఏం రాస్తారు? వాట్ యు రైట్? A and B. Okay. Question number 2. How does an individual enter in devil's family? How? Yeah, by birth. We are all born. మన తల్లిదండ్రులు మనం పుట్టినప్పుడే మనం పాప స్వభావంతో మనం పుడతాం. కాబట్టి మనము ఈ యొక్క డెవిల్ కుటుంబానికి చెంది ఉంటాం అన్నమాట. అయితే దేవుడు మనల్ని అక్కడి నుంచి రక్షించి తన బిడ్డలుగా చేసుకోవడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి పంపించాడు. క్వశ్చన్ నంబర్ 3. How does an individual enter into God's family? How? అక్కడ రెఫరెన్స్ ఉందా? ఏంటది? రిసీవింగ్ కదా, జాన్ 1:12 ఉంది కదా రెఫరెన్స్ ఉందా? రైట్. ఇంకో క్వశ్చన్ చూద్దాం. లిస్ట్ 3 వర్సెస్ దట్ ప్రామిస్ ఇటర్నల్ లైఫ్. నిత్య జీవం అనుగ్రహించే 3 రెఫరెన్స్ ఎక్కడ ఉన్నాయి? ఎక్కడ ఉంది? పేజ్ నెంబర్ 10లో ఉంది. పేజ్ నెంబర్ 2లో పాయింట్ నెంబర్ 4 కింద గాడ్స్ ఫ్యామిలీలో 3 రెఫరెన్స్ అక్కడ రాయాలి. ఏంటది? 3 వర్సెస్ దట్ ప్రామిస్ యూ ఇటర్నల్ లైఫ్. నీకు నిత్య జీవం ఇస్తానని గ్యారంటీ ఇచ్చే వచనాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? John 6:47, 3:36, 1 John 5:12. రెఫరెన్స్ రాసారా? ఓకే. List 2 reasons why a Christian in God's family is different from the non-Christian. 2 కారణాలు చెప్తారా? ఏంటది? What are the 2 reasons that make us different? What are the 2 things? Okay, so what is list 2 reasons why a Christian in God's family is different? Okay, inko answer ఉంది అక్కడ. 3rd page లో ఉంది. You become now the temple of the Holy Ghost. You are the temple of God. That is the difference. నీవు దేవుని యొక్క ఆలయం అయితే మారిపోతావు. ఇంతకుముందు ఎవరి ఆలయం? దైవ ఆలయం, సైతాన్ ఆలయం. అయితే ప్రభు నమ్ముకున్నాక దట్ ఈస్ ద డిఫరెన్స్. 2 reasons. One of the reason is you become a child of God. నువ్వు దేవుని బిడ్డగా మారావు. That is the difference. Okay, you can add more on that. Question number 7. God now deals with you as his dash rather than dash. Rather than a sinner. కదా? నిన్ను ఇప్పుడు ఒక కుమారుడిగా వ్యవహరిస్తాడు, ఒక పాపిగా కాదు. ప్రభు నమ్ముకున్నాక నేను కుమారుడిగా వ్యవహరిస్తాడు. తప్పిపోయిన కుమారుడి స్టోరీ తెలుసా మీకు అందరికీ? ఓకే. వాడు తిరిగి వచ్చినాక వాడిని ఎట్లా చూశాడు? ఒక పాపిగా చూశాడా? కుటుంబానికి ద్రోహం చేసినవాడిగా చూసాడా? లేకుంటే కొడుకులాగా చూసాడా? అదనమాట. అక్కడ ఏంటి సంబంధం ఏం పోలే, ఒట్టి సావాసమే పోయింది. కొద్ది కాలం సావాసం పోయింది. అందుకే ఇక్కడ 7వ ప్రశ్న ఏముంది? గాడ్ డీల్స్ విత్ యూ యాజ్ హిస్ డాష్ సన్ రాదర్ దెన్ a sinner. ఓకే, రైట్. ఇక తర్వాత 8th క్వశ్చన్ మీకు హోంవర్క్ అన్నమాట. మీరు ఇంటికి వెళ్ళి ఆ లిస్ట్ రాయాలి. న్యూ రిలేషన్షిప్, హౌ డస్ ఇట్ డీల్ విత్ యూ? చాలా ఉంది కదా. దెన్ కమ్ టు క్వశ్చన్ నెంబర్ 9. బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ 2 నేచర్స్ యూ నౌ పొజెస్. మారు మనసు పొందితే నాకు ఈ స్వభావాలు ఉంటాయి. ఏంటంటే చెప్పండి. ఇక్కడ మారు మనసు పొందితే మనకు ఉండే స్వభావాలు ఏంటి? రెండు స్వభావాలు పేజ్ 4లో ఉందిగా. వాట్ ఆర్ ద 2 నేచర్స్? ఓల్డ్ నేచర్ అండ్ న్యూ నేచర్. ఓల్డ్ నేచర్ ఉంటుంది అనమాట. అది ఎప్పుడు లోపల నుండి మనల్ని చెప్తా ఉంటుంది, మళ్ళీ పాపం చేయి, ఏం కాదు, అందరు చేస్తున్నారు, ఇప్పుడు కూడా చేయొచ్చు, ఏం కాదులే అని చెప్తా ఉంటారు. మనకి ఈ 2 స్వభావాలు ఉంటాయి. ఈ 2 స్వభావాల గురించి ఎఫ్ఎస్సి పత్రిక చూడండి. ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయం 22. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోయి
ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్త వృత్తిలో నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఓకే, రెండు స్వభావాలు ఉన్నాయి ఇక్కడ. ఏంటది? ఒకటి ప్రాచీన స్వభావము, నవీన. అక్కడ ఒక మాట ఉంటుంది ఏంటంటే ప్రాచీన స్వభావమును వదిలి నవీన స్వభావము. మమ్మీ అంటారు కదా, అరే పట్ల తీసేసి స్నానాలు కదా అంటాడు. అన్ని పడుతుంది తీసేస్తాడు కదా, తీసే మరి బాధలు పరిగెత్తాడు. పరిగెత్తి మళ్ళీ స్నానం చేసి వచ్చాక అట్లా తీసుకోదా స్కూల్కి, మళ్ళీ మళ్ళీ అవి బట్టలు వేసుకోవట్లేదా, కొత్త బట్టలు వేసుకుంటాం. అంతే అన్నమాట. మనం రక్షించబడినప్పుడు దేవుని దగ్గర ఏసై దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేస్తాడు? మన పాపమని పాత స్వభావం అంతా తీసేసి ఏసై రక్తంలో బాగా కడిగి మన పవిత్రులుగా చేసి మనకు నవీన స్వభావమును ధరించెను అని అంటారు. అదే కదా. సో యేసు ప్రభువు నమ్ముకుంటే మనకి ఎంత దీవెన కదా. రక్షణ కలిగి ఉంటే మన పాత జీవితము, రోత జీవితము, పనికిమాల జీవితం అంతా తీసేసి అదంతా మళ్ళీ మనకి ఇవ్వడది. అంతేకాకుండా మనల్ని కూడా శుద్ధీకరించి మన మమ్మీ అట్లా చేసింది కదా, లేకపోతే పాత బట్టలు తీసి స్నానం చేయించి కొత్త బట్టలు వేయించుకొని చర్చకు రావడం, స్కూల్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. రైట్. సో మనకి ఈ రెండు స్వభావాలు అనేది ఉంటుంది. అదే క్వశ్చన్ నెంబర్ 10. వాట్ వుడ్ బి ద రీజన్ ఫర్ వన్ నేచర్ టు ఓవర్ పవర్ ది అదర్ నేచర్? వాట్ ఈస్ ద రీజన్? ఒక స్వభావం అంటే వేరే స్వభావాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు? డామినేషన్. ఈ పాత స్వభావం నన్ను కంట్రోల్లో చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది, ఈ కొత్త స్వభావం కూడా నన్ను కంట్రోల్లో చేయడానికి ప్రయత్నం చేస్తుంది. వీళ్ళిద్దరికీ పర్మిషన్ ఎవరు ఇవ్వాలి? పాత స్వభావం ఉంది కదా, పాత స్వభావం ఏమంటుందంటే నువ్వు రక్షణ పొందినాలే ఓకే, కానీ నువ్వు మళ్ళీ పాప జీవితంలోకి వచ్చేసాయి. నవీన స్వభావం ఉంటుంది, నువ్వు దేవుని బిడ్డవు, ఇప్పుడు మారవలసి పొందినావు, నేను పరిశుద్ధాత్మ దేవుడు నీవు జీవిస్తున్నాడు, నువ్వు దేవుని యొక్క ఆలయమే ఉన్నావు అని చెప్తూ ఉంటే ఇక్కడి నుంచి తొందర ఉంది, అక్కడి నుంచి తొందర ఉంది. వీళ్ళిద్దరు ఎవరు కంట్రోల్లో ఉండాలన్నది డిసిషన్ ఎవరు తీసుకోవాలి? నేను తీసుకోవాలి. నా చేతిలో ఉందన్నమాట, వాళ్ళ చేతిలో లేదు. నేను పరిశుద్ధాత్మ దేవునికి అవకాశం ఇచ్చి పరిశుద్ధాత్మ దేవ ప్రభా నువ్వే నాకు కంట్రోల్గా ఉన్నట్టే ఆయన కంట్రోల్లోకి వచ్చేస్తాడు. లేదా వద్దులే ఇక్కడికే పోతానంటే అయితే అసలు నిర్ణయించేది ఎవరు? నేనన్నమాట. సో అది మన స్ట్రగుల్. దట్ ఈస్ అవర్ స్ట్రగుల్. వాట్ కుడ్ బి ద రీజన్ ఫర్ వన్ ఓవర్? క్వశ్చన్ నెంబర్ 11. When a Christian chooses to continue in a particular sin, what can we expect from God? What can we expect? బేసిక్ క్వశ్చన్లో బీలో ఒక వ్యక్తి మానవన్స్ పొందుతాడు, ఒకటి పాపం చేస్తాడంటే ఏంటంట దేవుడు ఏం చేస్తాడు? He does not kick you out of the family, but he will discipline. డిసిప్లైన్లో పెడతాడు, శిక్ష అనుభవిస్తాడు, డిసిప్లైన్లో పెడతాడు. అంతేగాని వెళ్ళిపోయి కానీ నా కుటుంబానికి చెందినవాడు కాదని చెప్పడం. కానీ అప్పటి నన్ను దేవుడు క్షమిస్తాడు కాబట్టి నేను పాపం చేస్తానని కాదు అర్థం. మళ్ళీ అది కూడా కాదు, క్షమిస్తాడు కాబట్టి నేను పాపం చేసుకుంటాను కానీ కాదు. ఒకవేళ మనము దేవుడికి దూరం అయితే ఆయన క్షమిస్తాడు అన్నమాట. ఓకే. తర్వాత చివరిగా 12వ ప్రశ్నలో అకార్డింగ్ టు 1 John 1:9, when you confess your sin, then he will what? మన పాపను మనం ఒప్పుకొని ఎడలా ఆయన ఏం చేయడు? forgives and restores us. ఏంటది? మన పాపను ఒప్పుకొని ఆయన క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. ఓకే. నౌ ద క్వశ్చన్ ఈస్ బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ దిస్ లెసన్. ఇప్పుడు మనం నేర్చుకునే పాఠం యొక్క ఉద్దేశం ఏంటి? అసలు ఏం నేర్చుకున్నారు మీరు? వాట్ వాజ్ ద పర్పస్? వాట్ వాజ్ ఐ ట్రైయింగ్ టు టెల్ యూ? ఇంపార్టెన్స్ ఏంటి ఇక్కడ? సాల్వేషన్, రక్షణ పొందాలి.
ఇప్పుడు మీరు ఇంకా యేసు ప్రభువుని మీ సొంత రక్షణగా ఇంకా అంగీకరించలేదనుకో, మీరు దాని గురించి ఆలోచించాలి. నేను మిమ్మల్ని జబర్దస్త్ ఏం చేయను. ఓకే, ఆలోచించండి, దీని గురించి ఆలోచించండి. అయితే 2 విషయాలు మీకు చెప్పాను. ఒకటేంటి, మనం రక్షణ లేకుంటే ఈ కుటుంబంలో ఉంటాం, రక్షణ పొందితే ఈ కుటుంబానికి వస్తాం. అయితే దేవుడు మనల్ని ఈ కుటుంబంలో ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఈ కుటుంబంలో మనతో మనం రాలేము. అందుకే యేసుక్రీస్తే మన కోసం ఈ ఏర్పాటు సిలువలో చేశాడనమాట. సో అందుకే ఇది మన యొక్క ప్రాచీన స్వభావం వదిలి నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. ఈ నవీన స్వభావం ఒకటే రోజు రాదు. మనం రోజు గుడికి రావాలి, వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి. ఇవన్నీ చేస్తూ ఉంటే మనకి నవీన స్వభావం దేవుడు ఇస్తే మనం ఆయన వలె, ఆయన స్వరూపం మనం కలిగి ఉంటాం. వాటిని కూడా జ్యోతి ప్రకాష్ గారు ఏమన్నాడు, మన ముఖ్య ఉద్దేశం ఏంటి, ఆయన స్వరూప్యం అన్నాడు కదా. వి బికమ్ లైక్ హిమ్, వి షుడ్ బికమ్ లైక్ హిమ్. దేవుడు మనల్ని తన స్వరూపాన్ని మనలో నుండి బయటికి తీసుకొస్తా ఉంటాడు. ఒక ఆయన అంట, ఆయన శిల్పి. శిల్పి అంటే శిల్పి. ఆయన వుడ్ అంటే ఈ కర్రల శిల్పి. వీళ్ళు కార్పెంటర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ కొన్ని డిజైన్లు చేయాలని చేస్తుంటారు. ఆ డిజైన్ ఎట్లా చేస్తాడు, మామూలు ఇంటి కట్టడా లేదా గట్టిగా కనుక డిజైనింగ్ రావాలంటే ఎట్లా చేస్తాడు, చాలా పని చేస్తారు కదా. ఓకే, ఒక శిల్పి ఉండేవాడు ఇంగ్లాండ్లో, ఆయన చాలా ఫేమస్. ఒకరోజు ఏం చేశాడంట, ఒక పెద్ద చెట్టు, పెద్ద తీసుకొచ్చాడు. చెట్టు చాలా వికారంగా ఉంది, అంతా నరికేసాడంట. కొంచెం దూరం లాగా నీళ్ళు తీసుకొచ్చి అక్కడ పెట్టేశాడు. ఇక దాని మీద పని చేస్తా ఉన్నాడు, కొడతా ఉన్నాడు. సో కాదు వచ్చి చూస్తూ ఉన్నాడు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా చెబుతానే ఉంటాడు. ఇచ్చినప్పుడేమో చాలా వికారంగా ఒక ప్రాణు కనపడతా. కానీ సాయంత్రం కల్లా చెప్పితే దాని లోపల నుండి ఒక మంచి పీకాక్ అంటే నెమలి, ఒక మంచి నెమలి బయటకు వచ్చిన నెమలి. ఆమె చూసి వా మీరు గ్రేట్ అండి, పొద్దునేమో ఒక వికారమైన ప్రాణం ఉంటే దాంట్లో నుండి మీరు ఏం బయటికి తెచ్చారు, ఒక నెమలి. ఎట్లా తెచ్చిండ్రో అని అడిగింది. ఎట్లా తెచ్చిందని అడిగితే అప్పుడు ఆయన ఏమన్నాడంటే, వాడి మీరు కూడా వచ్చారు కదా, మీరు ఏం చూశారు, ఒక వికారమైన ప్రాణం చూశారు. అయితే నేనేం చూశానంటే, ఆ ప్రాణులో ఏం చూశాను, ఒక నెమలి చూశాను. సో నేనేం చేశానంటే, ఎక్కడెక్కడైతే నెమలిలాగా లేదో దాన్ని మాత్రం తీసేసిన. ఎక్కడెక్కడైతే నెమలిలాగా కనిపించలేదో దాన్ని తీస్తే మిగిలిపోయింది ఏంటి, దేవుడు కూడా మన మారుమనసు పొందినప్పుడు మన జీవితం అంతా పాపముతో భయంకరమైన దురలవాట్లతో ఉంటుందన్నమాట. అయితే దేవుడు మనల్ని చూసినప్పుడు ఆయన స్వరూపం మనలో చూస్తాడు అనమాట. ఆయన స్వరూపం మనలో చూస్తాడు. చూసినప్పుడు మన జీవితాన్ని ఆయన చేతిలో పెట్టామనుకో, ఆయన మనం రక్షకుడిగా అంగీకరిస్తే అప్పుడు ఏం చేస్తాడంటే ఆ ప్రాచీన స్వభావాన్ని చెక్కి పారేసి మనలో బయటికి ఏం చేస్తాడంట, ఒక నవీన స్వభావం. అదే దేవుని యొక్క స్వరూప్యాన్ని మనలో బయటికి తీసుకొచ్చి ఆ స్వరూపాన్ని లోకానికి చూపిస్తాడు. అదే మనము సాక్ష్య జీవితం అంటారనమాట. అర్థమైందా ఇప్పుడు? సో మీరు ఇంకా యేసు ప్రభువును మీ సొంత రక్షణగా అంగీకరించకపోతే దీని గురించి మీరు ఆలోచించాలి. నేను మిమ్మల్ని ఎమోషనల్గా చేసి జబర్దస్త్ ఏం చేయట్లేదు, కానీ మీరు ఈ లెసన్ గురించి ఆలోచించి నేను ఏ కుటుంబానికి చెందిన వాడిని, టు విచ్ ఫ్యామిలీ ఐ బిలాంగ్, యూ నీడ్ టు థింక్ అబౌట్ ఇట్. ఓకే, ప్రే అబౌట్ ఇట్. అండ్ ఇఫ్ యూ వాంట్ మోర్ క్లారిఫికేషన్ యూ కెన్ కాల్ మీ, కాల్ వన్ ఆఫ్ ద అంకుల్ ఆర్ ఆంటీ. దే విల్ ఎక్స్ప్లెయిన్ టు యూ హౌ యూ కెన్ బికమ్ come into the family of God. Thank you very much. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? పాఠం అర్థమైందా? అర్థమైపోయిందా? అర్థమైంది కదా? ఓకే, నెక్స్ట్ టైం ఇంకో పాఠం మనం చేద్దాం. ప్రార్థన చేసుకున్నామా? ప్రభా, ఈరోజు మేము రక్షణ గురించి కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ప్రభా, మేము
సాతాను కుటుంబంలో సాతాను వర్గంలో ఉండాలని మీ ఇష్టం కాదు. మేము నీ కుటుంబంలో రావాలని మీరు ఆశపడుతున్నారు. అలాంటి అనుభవం లేని వారితో మీరు ప్రత్యేకంగా మాట్లాడి మరో నిర్ణయం తీసుకోవడానికి సహాయం చేయండి. మీరు నేర్చుకున్న విషయాలు మర్చిపోకుండా మాకు సహాయం చేయండి. అయితే మారు మనసు పొందిన మేము మాలో ఉన్న ఇంకా ప్రాచీన స్వభావం ఇంకా ఏమైనా ఉంటే అది తీసివేసిన ఆయన మీ స్వరూప్యాన్ని మా లోపల నుండి బయటకు తీసుకురండి. ఆ స్వరూపం లోపం కూడా చూసేవారు మాకు సహాయం చేయండి. ఈ కృపలో మమ్మల్ని నడిపించి పంపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.